అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 87. శ్రీనిక శివాంశు వెనకే వెళ్తుంది. శివాంశు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి శ్రీనికను చూసి, ఏంటి నా కోసమే వెయిట్ చేస్తున్నట్లున్నావు, నాతో ఏమైనా మాట్లాడాలా అంటాడు. శ్రీనిక ఆశ్చర్యంగా శివాంశు వైపు చూసి, మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతానన్నారు కదా, అసలు మీ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో నాకేం అర్థం కావడం లేదు అంటుంది. శివాంశు నవ్వి, నీకు మీ అమ్మ నాన్న అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, ముఖ్యంగా మీ అమ్మగారంటే నీకు ప్రాణం, అందుకే నా వల్ల నీకు దూరమైన వాళ్ళని దగ్గర చేయాల్సిన బాధ్యత కూడా నాదేగా అంటాడు ప్రేమగా. శ్రీనిక మనసులో, మా అమ్మ అంటే నాకు ప్రాణం అని తనకెలా తెలుసు, ఏది ఏమైనా నేను మా అమ్మా నాన్న దగ్గరకు వెళ్తే చాలు, కానీ నేను అక్కడికి శివుతో పాటు వెళ్తే మా పెళ్లి గురించి అమ్మకి తెలుసు, అప్పుడు తను నా గురించి ఆలోచిస్తూ తనకేమన్నా అయితే అని ఆలోచిస్తుండగానే, నువ్వేమీ కంగారు పడకు శ్రీనిక, ప్రాజెక్ట్ వర్క్లో బ్రేక్ తీసుకుని వచ్చాను అని చెప్పి ఒక 2 రోజులు అక్కడే ఉండు, మన పెళ్లి గురించి తర్వాత చెప్దాం, మీ అమ్మగారికి బాలేనప్పటి నుండి తనని ఒక్కసారి కూడా నువ్వు వెళ్ళి చూడలేదు, దాని గురించి నువ్వు బాధపడని రోజంటూ లేదు, నా కోపం ఆవేశం నిన్ను కట్టిపడేసింది, అందుకే ఆకట్లు కూడా నేనే విప్పాలని నిర్ణయించుకున్నాను అంటాడు. నాకు ఈ బంధం నుండి పూర్తిగా విముక్తి ఇచ్చేస్తున్నావా, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చా అని అడుగుతుంది శ్రీనిక. శివాంశు నవ్వి, నా నుండి ఎప్పుడెప్పుడు దూరంగా వెళ్ళిపోదామా అని బాగా ఆలోచిస్తున్నట్టున్నావు అంటాడు. అంతేగా, ఇష్టం లేని బంధాన్ని కష్టంగా భరించడం నరకంతో సమానం, మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరి భార్యగా వాళ్ళ పక్కన ఉంటూ ప్రతి క్షణం బాధను అనుభవించటం ఎంత కష్టమో మీకేం తెలుస్తుంది అంటుంది. శివాంశు మనసులో, రోజు రోజుకి నీ మాటల్లో నీ చేతల్లో నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకి ఆనందపడాలో, లేక నేను కాని వాడిని నన్ను అనుకుని గుడ్డిగా నమ్మి వాడి కోసం పడుతున్న తపన చూసి బాధపడాలో అర్థం కావడం లేదు జాను. నీ బాధ చూడలేక నేను ఎక్కడ నీకు నిజం చెప్పేస్తానేమో అని భయంగా ఉంది. నీ వంశం నేనే, వాడు కాదు అంటూ గట్టిగా అరిచి నిన్ను దగ్గర తీసుకుని నీ బాధను పోగొట్టేలా నా ప్రేమను పంచాలని ఉన్నా పంచలేని పరిస్థితి తీసుకొచ్చాడు ఆ ఇడియట్ అని తిట్టుకుంటాడు. చెప్పండి శివ్, నన్ను మా అమ్మ దగ్గరికి ఎలా పంపిస్తావు, ఎప్పుడు పంపిస్తావు అని అడుగుతుంది శ్రీనిక. ప్రస్తుతానికి శ్రీనికలా ప్రాజెక్ట్ వర్క్లో బ్రేక్ తీసుకున్నట్లు వెళ్ళి వచ్చాయి. ఆ తర్వాత నీ వంశు భార్యగా హ్యాపీగా అంటుండగానే శ్రీనిక ఆనందంగా, నిజంగానా, వంశ్కి నన్ను దగ్గర చేస్తావా అని అడుగుతుంది. శివాంశు నవ్వుతూ, తప్పకుండా, నీ వంశుని నీ ముందు ఉంచుతాను, నువ్వు హ్యాపీగా ఉండేలా చూస్తాను అంటాడు. శ్రీనిక ఎగ్జైట్మెంట్ ఎక్కువయ్యి తనను హాగ్ చేసుకుని, థ్యాంక్ యూ శివ్, థ్యాంక్ యూ సో మచ్, మా అమ్మ దగ్గరికి నేను వెళ్తున్నందుకు ఎంత హ్యాపీగా ఉన్నానో అలానే నా ప్రేమను అర్థం చేసుకుని నా వంశం నాకు దగ్గర చేస్తాను అన్నందుకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంటే తనకి ఆనందంతో కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటాయి. శివాంశు ప్రేమగా శ్రీనిక తల మీద చెయ్యేసి నిమురుతూ మనసులో, నేను ఆవేశంలో నీ మీద కోపంతో నిన్ను పెళ్లి చేసుకున్నా ఆ శివుడే మనల్ని దూరం కాకుండా దగ్గర చేశాడు, మన స్వచ్ఛమైన ప్రేమని ఆయన గుర్తించిన జీవితాంతం మనం కలిసి ఉండడానికి మన ప్రేమ చిన్న పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో నేను నిన్ను గుర్తించినా నువ్వు నన్ను ఇంకా గుర్తించలేకపోతున్నావు జాను, నీ మనసు నిండా నేనే ఉన్నా, నీ కళ్ళ ముందరే కనబడుతున్నా నీ వంశం నేనే అని గుర్తించలేని పరిస్థితికి వాడు తీసుకొచ్చాడు నిన్ను, మొదట్లో నేను కూడా నిన్ను కళ్ళెదురుగా పెట్టుకుని హితేష్ కల్పించిన మాయలో పడి నిన్ను దూరం చేసుకున్నాను అనే బాధలో నిన్ను బాధ పెట్టాను, నువ్వే నా జానువి, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయివి అనే విషయాన్ని గ్రహించలేకపోయాను, నిన్ను నా నుండి దూరం చేసి నా బాధను చూడాలని, నా జీవితంలో ఇంకో పెళ్ళి అనేదే చేసుకోకుండా మిగిలిపోవాలని వాడు అనుకున్నాడు, కానీ నా ప్రేమే నిన్ను చేరింది, నా ప్రాణమే నా కళ్ళెదురుగా ఉందని చాలా నిదానంగా తెలుసుకున్నాను అని తనని హగ్ చేసుకుని తల మీద ముద్దు పెట్టుకోబోతుండగా శ్రీనివాస్ గారు శివ్ అని పిలుస్తూ వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన పిలుపుకు శ్రీనిక తేరుకుని శివాంశుని టక్కును వదిలి దూరంగా జరిగి సారీ అని మెల్లగా చెప్తుంది. శ్రీనివాస్ గారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే లోపలికి రండి తాతయ్య అని పిలుస్తుంది శ్రీనిక. ఆయన నవ్వుకుంటూ, ఇంట్లో అందరూ పూజార్పాట్లు చూడటానికి గుడి దగ్గరకు వెళ్ళారు, మీ నాన్న ఆఫీస్కి వెళ్ళాడు, నా మెడిసిన్స్ అయిపోయాయి, అవి వేసుకోక కాస్త కళ్ళు తిరిగినట్లు అనిపించింది.
శివ తీసుకొస్తాడేమో అని వచ్చాను తల్లి అంటారు. శివాంశు వెళ్ళి శ్రీనివాస్ గారిని పట్టుకుని, అలా ఉన్నప్పుడు కాల్ చేసి వెంటనే వచ్చేస్తా కదా తాతయ్య, ఇంత కష్టపడి పైకి రావాలా అంటాడు, కొంచెం బాధగా కొంచెం కోపంగా. శ్రీనివాస్ గారు శివాంశు చెంప మీద తట్టి, దాని గురించిన ఆలోచనే రాలేదురా కన్నా అంటారు. ముందు కింద పదండి అని శ్రీనిక, తాతయ్య దగ్గర నువ్వు ఉండు, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తానని చెప్తాడు శివాంశు. అలాగే శివ్, మీరు వెళ్ళండి ముందు అని శ్రీనివాస్ గారు చేయి పట్టుకుంటూ, కిందకు వెళ్దాం పద తాతయ్య అంటుంది. శివాంశు జాగ్రత్త శ్రీనిక అని చెప్పేసి ఫాస్ట్గా కిందకు వెళ్ళిపోతాడు. శ్రీనిక శివాంశ్ గారు ఇద్దరూ నిదానంగా కిందకొచ్చి ఆయనకు వాటర్ ఇచ్చి బెడ్ మీద పడుకోమని సపోర్ట్ ఇస్తుంటే, శ్రీనివాస్ గారు శ్రీనిక చెయ్యి పట్టుకుని బెడ్ మీద కూర్చుంటూ, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది తల్లి, చాలా సంతోషంగా కూడా ఉంది. మా శివుకి కోపం ఎక్కువేమో కానీ ప్రేమ మాత్రం కొండంత. ఇంట్లో వాళ్ళకి అన్నీ వాడే, ఏది తక్కువ కాకుండా చూసుకుంటాడు. అందరి బాధని వాడే తీసుకుని మాతో కోపం నటిస్తూ మమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు. వాళ్ళ అమ్మ మీద ఎంత ప్రేమ ఉన్నా దాన్ని కనపడినవాడు. ఎందుకో తెలుసా తల్లి, వీడికి చిన్న దెబ్బ తగిలినా వాళ్ళ అమ్మ వీడు చూపించే ప్రేమతో ఇంకా ఎక్కువ బాధపడుతుందని. కన్న తండ్రిని ప్రేమగా ఇచ్చిన వాడి కుడుభుజంగా మారి కొండంత ధైర్యాన్ని ఇచ్చి చదువుకునే రోజుల్లోనే నష్టాల్లో ఉన్న కంపెనీని పైకి తీసుకొచ్చాడు. ఒక పక్క వాళ్ళమ్మ ఆరోగ్యం బాగోక దేవిని అలా చూసి వేదు కూడా ఆరోగ్యం పాడు చేసుకుంటే, చిన్నతనంలోనే తమ్ముడు చెల్లెల బాధ్యత కూడా వాడే తీసుకుని ఇద్దరిని దగ్గరుండి చూసుకున్నాడు. వాడి మనసులో ఎంత వ్యధ ఉన్నా, శారీరకంగా ఎంత కష్టం ఉన్నా అది కనిపించకుండా గంభీరంగా ఉంటూ వాళ్ళ స్నేహితులు కూడా ఆదర్శంగా నిలిచాడు అని చెప్పి శ్రీనిక వైపు చూసి, ఒక 2 రోజుల నుండి వాడి మొహంలో ఎప్పుడూ కనిపించనంత సంతోషం, నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల బాటలో నడిపించి అందరి ప్రశంసలు అందుకుంటున్నా నన్ను కాదు అన్నట్టు పట్టించుకోకుండా ఉండే షూ ఏదో సాధించాను అన్న గర్వం వాడి మొహంలో కనిపిస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో ఈ ముసలి ప్రాణానికి. ఇదంతా నీ వల్లే అని నాకు అర్థమయ్యింది. అందుకే వాడి చెయ్యిని ఎప్పటికీ వదలనని నాకు మాటివ్వు తల్లి అంటూ చెయ్యి ముందుకు చాపుతారు. శ్రీనిక ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక ఆయన వైపు చూడలేక తలదించుకుని ఉండగా, శ్రీనివాస్ గారు, ఏంటి తల్లి ఇంకా నీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నావా? మన ప్రేమ మీద నమ్మకం, ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ ప్రేమ నీకు దక్కేది. కానీ అలా జరగలేదు అంటే తప్పు ఎటువైపు ఉందో నువ్వే ఆలోచించు. కళ్ళతో చూసేవన్నీ నిజాలు కాదు, నరం లేని నాలుక నుండి వచ్చే మాటలన్నీ మనసులోవి కాదు. ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలిగే వయసున్న పిల్లలు మీరు. అందుకే ఏం చేసినా 1కి 2 సార్లు మనసుతో ఆలోచించి చేయి తల్లి అంటూ అలాగే వెనక్కి వాలిపోతారు. ఆయన అలా వెనక్కి వాలగానే శ్రీనిక కంగారుగా తాతయ్య తాతయ్య అంటూ పిలుస్తూ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే, ఏమైంది తాతయ్య, ఇంతసేపు నా మంచి గురించి అన్ని మాటలు చెప్పి మీరు మౌనంగా ఎలా ఉండిపోతే ఎలా అంటూ ఏడుస్తుంది. ఇంతలో శివాంశు ఫాస్ట్గా అక్కడికి వచ్చి గసపెడుతూ శ్రీనికను చూసి కంగారులో, ఏమైంది జాను, ఎందుకు ఏడుస్తున్నావు, తాతయ్యకి ఏమైంది అని ఆయన్ని పట్టుకుని తాతయ్య అని చెంప మీద తడుతూ ఉంటాడు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ శివాంశు వైపు చూసి, నా ముని మనవరాల్ని చూడకుండా ఈ ముసలి ప్రాణం పోదులేరా అంటూ చిన్నగా నవ్వుతారు. ఎందుకు తాతయ్య ఎప్పుడు అలానే మాట్లాడతారు? మీకేమన్నా అయితే మీ మీదనే ప్రాణాలు పెట్టుకున్న నానమ్మ ఏమవ్వాలి? ఎక్కడున్నా నీ గురించి ఆలోచించే నాన్న, నిన్నే రోల్ మోడల్గా అనుకుంటున్న నేను వేదు ఏమవ్వాలి అంటూ ఎమోషనల్ అవుతాడు. శివాంష్ని ఎప్పుడూ అలా చూడని శ్రీనిక తనని అలా చూస్తూ ఉండిపోతుంది. మనసుకి ఎందుకో బాధగా అనిపిస్తుంటే అక్కడ ఉండలేక కంట్లో కన్నీళ్లు తుడుచుకుని రూమ్లో నుండి బయటకు వెళ్తుంది. శ్రీనిక బయటకు వెళ్ళగానే శ్రీనివాస్ గారు కొంచెం నార్మల్ అయ్యి, నాకేం కాలేదు కన్నా, నువ్వు కంగారు పడకు అంటారు. శివాంశు శ్రీనివాస్ గారిని సీరియస్గా చూస్తూ, ఇంతవరకు ఓవర్ యాక్టింగ్ చేసావు అయితే అంటాడు. శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వి, నా మనవరాలికి నా బంగారు కొండ గురించి తెలియాలిగా, తను కోరుకున్నవాడే తను ఎదురుగా ఉన్నాడన్న విషయం తను గుర్తించాలి అంటే మెదడుకు పని పెట్టాలిగా అంటారు. అందుకని ఇలా నన్ను కూడా భయపెట్టేస్తావా? నేను వచ్చేసరికి ఆ పిచ్చిది ఏడుస్తుంటే నీకేమైందని ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటాడు శివాంశు చిరుకోపంగా.
నా మనోడి సంతోషాన్ని కళ్ళారా చూడకుండా నేను ఎక్కడ పోతానురా వెధవ అంటారు నవ్వుతూ. అవును, ఇన్ని విషయాలు నీకెలా తెలుసు తాతయ్య అంటాడు డౌట్గా. నేను మీ తాతన్రా, నా పిల్లల గురించి ఏమీ తెలుసుకోకుండా ఎలా ఉంటాను అనుకున్నావురా? నీ ప్రేమ గురించి, నీ ఉత్తరాల ప్రేమాయణం గురించి నాకు ఎప్పుడో తెలుసు అంటారు శ్రీనివాస్ గారు. శివాంశ ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు? అయినా నా లెటర్స్ ఏవి ఈ అడ్రస్కి వచ్చేలా పెట్టలేదుగా అంటాడు. నీ ఫ్రెండ్ చెప్పిందిలే, అలానే ఉన్నాడుగా నీకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అమరు, వాడు చెప్పాడు. ఇప్పుడు అదెందుకు కానీ, అయినా మీ ఇద్దరి మధ్యలోకి ఆ హితేష్ గాడు ఎలా వచ్చాడ్రా? మీ ప్రేమకు వాడెందుకు అడ్డుగా నిలబడి శ్రీనికని తన వైపు తిప్పుకున్నాడు? శ్రీనికని ప్రేమించి తనే జాను అని తెలియకుండా తనని ఎందుకు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చావు? ఇంకా ఏదో అంటుండగానే, తాతయ్య ఆపుతావా నీ ప్రశ్నల పరంపర? ఆ అన్వికకి నోరు మూతపడదు. ఆ అమరగాడికి నా గురించి అంటే ఎక్కడలేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. భలే తగిలారు నాకు ఇద్దరు అని. ఎలాగో నా లవ్ స్టోరీ నీకు తెలిసిందిగా, ఆ తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో నీకు తెలియాలిగా. అంతేగా చెప్తాను, ముందు ట్యాబ్లెట్ వేసుకొని ట్యాబ్లెట్ ఇస్తాడు. శ్రీనివాస్ గారు నవ్వుతూ ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుని, ఇప్పుడు చెప్పరా మనోడా, ఎలా మొదలైంది మీ ప్రేమ కదా అంటారు. ఇప్పుడే చెప్పాలా అంటాడు శివాంశు. లేట్ ఎందుకు, త్వరగా చెప్పేసే అంటారు శ్రీనివాస్ గారు. శివాంశు నవ్వి తను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే అమెరికా. ఆది కళ్యాణి అత్త కొడుకని మీకెలా తెలిసింది డాడ్ అని అడుగుతుంది అన్విక. భాస్కర్ గారు చిన్నగా నవ్వుతూ, ఆదిక్యను ఎప్పుడు చూసినా నాకు కళ్యాణినే మెదిలేది మనసులో, ఎందుకంటే తనలో పోలికలు కనిపించేవి. ఈ విషయం మీ అమ్మకు కూడా ముందెప్పుడు చెప్పలేదు. మీ ప్రేమను తను అర్థం చేసుకుని ఆదిని అల్లుడుగా ఒప్పుకున్న తర్వాత అన్నాను అంటారు మయూర్ గారి వైపు చూసి నవ్వుతూ. ముందు నేను కూడా పెద్దగా పట్టించుకోలేదన్వి. ఆది తన వాళ్ళని కాదని మనతో ఉండను అన్నాడు. నువ్వు కూడా తనతో పాటు అదే ఇంట్లో తనలాంటి లైఫ్ అనుభవించాలని చెప్పాడు. తల్లిదండ్రులుగా మేమేమి మీకు పెట్టడం చేయకూడదు అంటూ పెళ్ళికి ముందు చాలా కండిషన్స్ పెట్టాడు మీ ఆయన అని నవ్వి, అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకుని కష్టపడటం నాకు ఇష్టం లేదు. అందుకే తనను అల్లుడుగా యాక్సెప్ట్ చేయలేదు. నా కూతురికి నచ్చింది తెచ్చి ఇచ్చే హక్కు కూడా లేదన్నాడని కోపం ఉండేది. కానీ ఆది ఎప్పుడైతే నీకే లోటు రాకుండా చూసుకుంటున్నాడని తెలిసిందో అప్పుడే కొంచెం కొంచెం తన్నే అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను. అక్కడ విషయాలన్నీ కూడా రిత్విక్ వాళ్ళ అమ్మగారు వెటకారంగా నాకు చెప్పేవారు. మీ అమ్మాయి ఎలా చేసింది అలా చేసింది అంటూ. మా ఆదిని ఇబ్బంది పెడుతుంది, అయినా తనను భరిస్తున్నాడు. ఒక్క మాట కూడా అనకుండా చూసుకుంటూ కోరింది తెచ్చిపెడుతున్నాడు. మా వాడు మా మాట వినకుండా మీ అమ్మాయి మార్చేసింది. మా వాడి జీవితంలో ఆనందం లేదు, మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అంటూ డైలీ కంప్లైంట్స్ అంటారు ఆద్విక్ను చూస్తూ. ఆద్విక్ ఆశ్చర్యంగా, నాకు తెలియకుండా ఇన్ని జరిగాయి అత్తయ్య. వాళ్ళ గురించి ప్రతీదీ ఆలోచించి నేను చేస్తుంటే, కానీ వాళ్ళే ఇలా నన్ను తనను విడదీయాలని చూశారంటాడు కొంచెం బాధగా. అన్విక ఆద్విక్ పక్క జరిగి తన మొహాన్ని తన వైపు తిప్పుకుని, ఎవరెన్ని చేసినా ఏం చేసినా నీ అన్వి నీ నుండి దూరంగా వెళ్ళదన్న విషయం వాళ్ళకి తెలియదు కదా అది అంటుంది. అలా ఎలా ఆలోచిస్తారు అన్వి? వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ బాధ్యత నాది అనుకుని వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలనే ఆలోచనతో మరాళ్ళ బతికే నిన్ను తెచ్చి వాళ్ళ మధ్యలో ఉంచాను. కానీ నా అనుకునే వాళ్ళే ఇలా చేశారంటే చాలా బాధగా, మనసుకు కష్టంగా ఉందన్వి అంటాడు ఆద్విక్ బాధగా. అన్విక ఆద్విక్ చేతిని తన చేతుల్లో తీసుకుని తన వేళ్లతో బంధిస్తూ, చావులో కూడా నీ వెంటే వచ్చి అక్కడ కూడా నీ మనశ్శాంతి లేకుండా చేయాలని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. ఇక మన మధ్యలో ఎవరు వస్తే నాకేంటి అంటుంది నవ్వుతూ. ఆద్విక ఆ మాట పక్కన ఎవరున్నారో కూడా మర్చిపోయి అన్వికను గట్టిగా హక్ చేసుకుని, నువ్వు నాతో ఉంటే అది నరకమైనా స్వర్గమే బంగారం. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బంధువుల ప్రేమ, ఇలా అన్ని బంధాలకి అందరి ప్రేమకి నన్ను దూరం చేసిన ఆ దేవుడు అన్నీ కలిసి నీ ద్వారా నాకు అందించాడు. అందుకే నిన్ను నా జీవితంలో పంపాడంటాడు ఎమోషనల్గా. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.